హైదరాబాద్ బంజారాహిల్స్ లో అర్ధరాత్రి సమయంలో టాస్క్ ఫోర్స్ అధికారులు పబ్బుపై దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆఫ్టర్ 9 పబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లను ఆకర్షించడానికి వేరే రాష్ట్రాల నుంచి యువతలను తీసుకొచ్చి అసభ్యకరంగా డాన్సులు చేయిస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే పలుసార్లు ఆఫ్టర్ 9 పబ్పై కేసు నమోదైందని తెలిపారు టాస్క్ ఫోర్స్ అధికారులు. కొందరు యువతీ యువకులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 8లోని ఆఫ్టర్ 9 పబ్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి రైడ్స్ నిర్వహించారు. ప్రస్తుతానికి మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఆఫ్టర్ 9 పబ్ లో మద్యం మత్తులో హల్చల్ చేస్తున్న యువతీ యువకులను ప్రస్తుతం అయితే బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దాం. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువకులను ఆకర్షించే విధంగా యువతులను ఆఫ్టర్ 9 పబ్ నిర్వాహకులు తీసుకురావడం, అలాగే అసభ్యకరమైన నృత్యాలు చేయడం అంటూ ఎక్కడైతే పబ్లో వీరంతా కూడా నృత్యాలు చేస్తున్నారో ఫిర్యాదు అందడంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న మిడ్ నైట్ ఆఫ్టర్ 9 పబ్లో రైడ్ చేశారు. ఇక ఎవరైతే మధ్యమత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్నారో సుమారు 75 మంది వరకు యువతి యువకులను అయితే ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే ఆఫ్టర్ 9 పబ్లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసిన క్రమంలో పబ్లో 100 నుండి 150 మంది వరకు యువతి యువకులు ఉన్నట్లుగా సమాచారం. అయితే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆఫ్టర్ 9 పబ్ పైన కూడా గతంలో అనేక కేసులు ఉన్నాయి, అలాగే అనేక వివాదాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్టర్ 9 పబ్లో పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టడమే కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి యువకులను ఆకర్షించి డాన్సులు చేస్తూ అశ్లీల నృత్యాలు చేస్తూ కొంత హల్చల్ సృష్టించడం కావచ్చు. అయితే గతంలో కూడా అనేక వివాదాలు ఉన్నాయి, గతంలో కూడా అనేక కేసులు నమోదైనాయి. అయితే మధ్యమత్తులో ఉన్న సుమారు 32 మంది యువకులు, అలాగే 75 మంది యువతులు, అంటే మొత్తంగా 100కు పైగా యువతి యువకులను అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కస్టమర్లను ఆకర్షించడానికి వేరే రాష్ట్రం నుండి యువతులను దిగుమతి చేసుకుంటున్న పబ్బు యజమానులు ఎవరైతే ఉన్న నిర్వాహకులను వారిపైన కూడా కేసులు నమోదై ప్రస్తుతం అయితే బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. స్థానికంగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని కొందరు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన క్రమంలో ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆఫ్టర్ 9 పబ్ పైన రైడ్ చేశారు. సుమారు ఎక్కడైతే 100కు పైగా కూడా యూత్ యువకులను అయితే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం బంజారాహిల్స్ పిఎస్ లో విచారిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్.